వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఏడాది కింద ఆ ఇష్యూ ఏపీ పాలిటిక్స్ ను ఓ ఊపు ఊపేసింది. నేషనల్ టాపిక్ అయింది. శ్రీవారి చుట్టూ ఎంత కాంట్రవర్సీ అయిందో అంతే స్థాయిలో వివాదం ఒక్కసారిగా చల్లబడింది. ఇప్పుడు మరోసారి తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి ఇష్యూ తెర మీదకొచ్చింది. స్పెషల్ సిట్ దర్యాప్తులో కీలక అప్డేట్ తో మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది కల్తీ నెయ్యి కేసు. ఓ వైసీపీ నేత మాజీ పీఏను సిట్ అరెస్ట్ చేయడం కీలక పరిణామంగా మారింది. కల్తీ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? సిట్ ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతోంది? తిరుమల కల్తీ నెయ్యిపై స్పెషల్ సిట్ దర్యాప్తు స్పీడప్. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న అరెస్ట్. కల్తీ నెయ్యి కేసులో తొలి రాజకీయ అరెస్టుతో బిగ్ టర్న్. స్పెషల్ సిట్ ఇంకా ఎవరెవరిని విచారించబోతోంది? ఏపీనే కాదు దేశాన్నే ఓ ఊపు ఊపేసిన తిరుమల శ్రీవారి లడ్డూ ఇష్యూ ఇప్పుడు మళ్లీ తెర మీదకు వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన స్పెషల్ సిట్ దర్యాప్తును స్పీడప్ చేసింది. 4 టీములుగా ఏర్పడి అన్నింటిపై చిక్కుముడి విప్పే పనిలో ఉన్న అధికారులు కీలక అరెస్టుతో చర్చకు దారితీసింది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారు అన్న ఆరోపణలపై సోదాల ఎపిసోడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని అంటున్నారు. ఇప్పుడు ఓవైపు విచారణల ఎపిసోడ్ నడుస్తూ ఉండగా ఇంకోవైపు అరెస్టులపై సిట్ ఫోకస్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఓ రకంగా దర్యాప్తు క్లైమాక్స్ కు చేరినట్లే అని అంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ పీఏ అప్పన్నను సిట్ అరెస్ట్ చేసింది. ఈ ఏడాది జూన్లోనే అప్పన్నను 3 రోజుల పాటు స్పెషల్ సిట్ టీం ప్రశ్నించినట్లు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పన్నతో పాటు మరో 6 టీటీడీ ఉద్యోగులను కూడా సిట్ విచారించినట్లు ప్రచారం జరిగింది. ఇక తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో టీటీడీకి నెయ్యి సప్లై చేసిన డైరీ యజమానులు, ఉద్యోగులు ఉన్నారు. అప్పన్నది తొలి రాజకీయ అరెస్ట్ కావడంతో ఈ కేసు ఎటు టర్న్ తీసుకుంటుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. 2024 జూలైలో కల్తీ నెయ్యి కేసు మొదలైంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అని, ఆ మాటకొస్తే అది నెయ్యే కాదని స్పెషల్ సిట్ కోర్టుకిచ్చిన ఆధారాల్లో మెన్షన్ చేసింది. చిన్న అప్పన్న అరెస్టుతో నెక్స్ట్ ఏం జరగబోతుందనేది టెన్షన్ క్రియేట్ చేస్తోంది. వైవి సుబ్బారెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇవ్వొచ్చన్న ఊహాగానాలు బయలుదేరాయి. కేసు దర్యాప్తు మరింత కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక నుంచి ఈ కేసులో కీలక వ్యక్తుల విచారణలు, అరెస్టులు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. కేవలం అరెస్ట్ అయిన నిందితులకే పరిమితం కాకుండా టీటీడీలోని కొందరు వ్యక్తుల ప్రమేయం పైన సిట్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నెయ్యి సప్లై చేసిన సంస్థలకు ఆ స్థాయి ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా కొందరు టీటీడీ అధికారులు వారికి కాంట్రాక్టులు కట్టబెట్టారని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు అంతా ఒకెత్తైతే అసలు ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ అయిందన్న డిస్కషన్ జరుగుతోంది. కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచడంతో పాటు అప్పన్న అరెస్టుతో వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం జిల్లాకు చెందిన అప్పన్న 2014లో వైవి సుబ్బారెడ్డి ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి 2024 ఎన్నికలు ముగిసే వరకు ఆయన పీఏగా కొనసాగారట. ఢిల్లీలో సుబ్బారెడ్డి వ్యవహారాలు చక్కబెట్టడమే కాదు, జగన్ పాలనలో హస్తినాలోని ఏపీ భవన్లో ప్రోటోకాల్ ఓఎస్డీగాను అప్పన్న బాధ్యతలు చూసేవారట. ఉత్తరాఖండ్ కేంద్రంగా ఉన్న భోలేబాబా డైరీ నుంచి లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా అయ్యింది అంటున్నారు. నెయ్యి నాణ్యత సరిగా లేదని గుర్తించి ఆ సంస్థను టీటీడీ బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అయినా కూడా భోలేబాబా డైరెక్టర్లు ఏదో ఒక డైరీని ముందు పెట్టి తిరుమలకు నెయ్యి సప్లై చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి టీటీడీ పెద్దలకు ఇదంతా తెలిసినా సైలెంట్ గా ఉండిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. తమిళనాడులోని ఏఆర్ డైరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కితే ఏఆర్ డైరీకి కూడా ఉత్తరాఖండ్లోని భోలేబాబా సంస్థే నెయ్యి సప్లై చేసిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ పీఏ అప్పన్నకు ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారించడం, ఇప్పుడు ఆయన్ను అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. త్వరలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ టీటీడీ ఈవో ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వైవి సుబ్బారెడ్డితో పాటు అప్పటి ఈవో ధర్మారెడ్డిని విచారిస్తే కల్తీ నెయ్యి ఇష్యూలో కన్ఫ్యూజన్ అంతా వీడుతుందని సిట్ ఓ అంచనాకు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సుబ్బారెడ్డి పిఏను అరెస్ట్ చేయడం అందులో భాగమే అని, త్వరలోనే అసలు సూత్రధారులుగా భావిస్తున్న వారికి నోటీసులు ఇస్తారని చెప్తున్నారు. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన కల్తీ నెయ్యి వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకా ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.